చలికాలంలో వచ్చే మానసిక సమస్యల గురించి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నిజామాబాద్ నగరంలోని సీనియర్ మోస్ట్ న్యూరో సైకియాట్రిస్ట్, డ్రగ్ డి అడిక్షన్ స్పెషలిస్ట్, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రీహాబిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేసిన డాక్టర్ ఏ విశాల్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మరి ఈ చలికాలంలో ఎలాంటి మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? మనకి చలికాలం అనేది చాలా రకాల జబ్బులకు సంబంధం ఉంటుంది. ఊపిరితిత్తుల వ్యాధులకనే కాదు, మానసిక సమస్యలు కూడా. మనిషి హుషారుగా సంతోషంగా ఉండాలంటే సూర్యరశ్మి అనేది చాలా అవసరం. ఆ సూర్యరశ్మి అనేది ఏంటంటే మనిషి మానసిక ఆరోగ్యానికి చాలా దోహదపడుతుంది. ఎప్పుడైతే సూర్యరశ్మి మన శరీరం పైన పడ్డప్పుడు మనకు విటమిన్ డి అనేది ఎట్లయితే ఉత్పత్తి అవుతుందో మన యొక్క మెదడులో ఈ న్యూరో ట్రాన్స్మిటర్ సంతోషకరమైన రసాయనాలు అనేవి ఉత్పన్నమవుతాయి. దానివల్ల ఏమైతే మనిషి హుషారుగా చలాకీగా ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, వాతావరణంలో మార్పులు ఒక 2-3 రోజులు వెదర్ డల్గా ఉందంటే మనిషి సుస్థ అయిపోతారు అంటారు కదా. మన తెలంగాణ లాంగ్వేజ్ సుస్థ అయిపోతారు అంటారు. సో కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో దీన్ని ఏమంటామంటే సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ అంటాం. అంటే చాలామందిలో ఈ నవంబరు, డిసెంబరు, జనవరి రాగానే అప్పటి వరకు హుషారుగా ఉన్న వ్యక్తిలో మనసు బాధగా ఉండడము, డల్గా అయిపోవడము, ఏ పనిపైన ఇంట్రెస్ట్ లేకపోవడము, నిద్ర రాకపోవడము, ఆకలి లేకపోవడము, ఒక్కొక్కసారి ఏంటి లైఫ్ ఇంత డల్గా ఉంది, నేను ఎందుకు బతికి అనే విధంగా ఆలోచనలు వస్తుంటాయి. సో కొందరిలో ఆందోళన వస్తుంటుంది, దడదడ, భయము. దీన్ని ఏమంటాము ఆందోళన కానీ యాంగ్జైటీ అంటాము. సో వీటికి కారణం ఏంటంటే సూర్యరశ్మి తగ్గినప్పుడు, చలికాలం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి మానసిక సమస్యలు వస్తాయి. ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యో ఈ డేస్ రాగానే నేను ఏదో మొక్కుకున్నాను, నేను చేయాల్సింది చేయలేకపోతున్నా, ఏదో నాకు దయ్యం పట్టింది, భూతం పట్టింది అనుకుంటారు. ఏమి కాదు, ఆ వాతావరణంలో జరిగే మార్పులు. తర్వాత ఇంకోటి ఏంటంటే మన జనాల్లో ఒక అపోహ ఉంది, ఈ అమావాస్యకు పౌర్ణమికి కూడా కొందరిలో మానసిక సమస్యలు వస్తుంటాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ టైంలో వస్తుంది కాబట్టి అది దయ్యమో లేకపోతే ఏదో మనం ఎవరు ఆవహిస్తున్నారు అనుకుంటారు. అది కాదు, అది చంద్రుడి యొక్క కిరణాలలో కొద్ది మార్పులు వస్తాయి. దానివల్ల కూడా మన యొక్క శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. దీన్నే మనం ఏంటంటే సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్స్ అంటాము. సో దీనివల్ల భయపడనవసరం లేదు. దీనికి చాలా మంచి రకాల మందులు ఉంటాయి, థెరపీస్ ఉన్నాయి. మంచి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దీని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంతకుముందు కూడా ఈ పర్టికులర్గా సీజనల్ ఎఫెక్టివ్ అంటే ఈ సీజన్లోనే మానసిక సమస్యలు వచ్చేవాళ్ళు సూర్యరశ్మి వచ్చిన తర్వాతనే బయటకు వెళ్ళండి. దానివల్ల ఏమవుతుందంటే మీలో ఈ మానసిక సమస్యలు రాకుండా మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో చాలామంది మాలాధారణ వేసుకొని అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటారు. ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? అయ్యప్ప స్వామి మాలధారణ అనేది మనము ముఖ్యంగా ఈ డిసెంబర్, జనవరి సమయంలో ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే మకర జ్యోతి దర్శనాన్ని వెళ్తుంటారు. అంటే దీక్ష కంటే ముందు కొందరు మత్తు పదార్థాలు తీసుకొని అలవాటున్న వాళ్ళు డాక్టర్ సలహా తీసుకొని కొన్ని మందులు దగ్గర పెట్టుకున్నట్లయితే ఈ ప్రవర్తన సమస్యలు కానీ, దడదడ, గుండెలో దడదడ, భయము, ఈ లక్షణాల వాళ్ళు డాక్టర్ సలహా తీసుకొని వెళ్తే చాలా సేఫ్ జర్నీగా మీ యాత్ర సుగమంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మానసిక వ్యాధులతో బాధపడే వారికి ఈ రీహాబిలిటేషన్ ఏ విధంగా ఉపయోగపడబోతా ఉంది ఒక్కసారి వివరిస్తారా? మత్తు పదార్థాలు మానేసుకునే వాళ్ళు, ముఖ్యంగా ఆల్కహాల్ కానీ, గుల్ఫారం కళ్ళు కానీ, గంజాయి కానీ, సిగరెట్, గుట్కా, బీడీ, తంబాకు, నల్లమందు, ఇలాంటి చాలా రకాల మత్తు పదార్థాలు మా దగ్గరికి వస్తున్నారు, సర్వీస్ ఇస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఇచ్చే సర్వీస్కు ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ వ్యత్యాసం ఏంటంటే, ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు వస్తే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి కొందరు మత్తు పదార్థాలు తీసుకొని విచిత్ర ప్రవర్తన, మత్తు పదార్థాలు తీసుకొని మానలేకపోవడం, అలాంటి వాళ్ళకు డీటాక్సిఫికేషన్ అంటే వాళ్ళు ఎంతైతే మత్తు పదార్థాలు తీసుకుంటున్నారో దానికి విరుగుడుగా కొన్ని మందులు ఇచ్చి వాళ్ళని మళ్ళీ బయటకు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు మానుకునే విధంగా ట్రీట్మెంట్ ప్లాన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఫెయిల్యూర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇక్కడ మనమంతా కష్టపడి డీటాక్సిఫికేషన్, డి అడిక్షన్ అంటే వాళ్ళు తాగకుండా మనం కొన్ని విరుగుడుగా మందులు ఇస్తాము, మళ్ళీ తాగకుండా బయటకు తీసుకొస్తాము. కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే వాళ్ళు తెలియకుండా మెల్లిగా వాళ్ళకి ఏంటంటే క్రేవింగ్ ఉంటుంది. అంటే ఆ గాజుల శబ్దాలు విన్నా కానీ, వాళ్ళు దాంతోపాటు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసినా కానీ, మామ ఒక పెగ్గేద్దామని చెప్పి వాళ్ళని బయటకు తీసుకెళ్ళిపోతారు. అంత కష్టపడి ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్మెంట్ అంతా బూడిదలో పోసిన పన్నీర్లాగా మారిపోతుంది. సో ఈ ఫెయిల్యూర్ని మనం అరికట్టడానికి ఏంటంటే రీహాబిలిటేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాం. ఇది మన ముఖ్యంగా నార్త్ తెలంగాణలో మొట్టమొదటి సెంటర్. సో ఇది మేము వ్యయ ప్రయాసాలు కోర్చి దీన్ని ఇక్కడ కొంతమంది సహకారం తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేశాము. దీనిలో భాగంగా ఏంటంటే ఈ మన మత్తు పదార్థాలు మానివేసిన తర్వాత, అంటే ఇందాక నేను చెప్పినట్టు డీటాక్సిఫికేషన్, డి అడిక్షన్ అయిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ ఉండే వసతి కల్పించాం. అంటే రూమ్స్ ఉంటాయి. ఒక మార్నింగ్ ఏంటంటే లేవగానే బ్రేక్ఫాస్ట్ కంటే ముందు యోగా ఉంటుంది. తర్వాత వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ అందిస్తాము. తర్వాత వాళ్ళు ఏంటంటే గ్రూప్ థెరపీ, అంటే వాళ్ళలో
కౌన్సిలింగ్ పార్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే దీన్ని ఎలా మానివేయాలి, మానివేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటుందని ఒకరినొకరు చర్చించుకొని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని నేను డాక్టర్గా నేను చెప్పడంతో పాటు వాళ్ళ ఒక గ్రూపులో, అంటే ఎవరైతే తాగే వాళ్ళు నేను ఎలా మానేశాననేది ఒక వ్యక్తి, తాగిన వ్యక్తిత్వం ఏమైందంటే తాగి మానేసిన వ్యక్తే వాళ్ళకు అవగాహన కల్పిస్తుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఓకే, ఇంత క్రానిక్ ఆల్కహాల్, ఇంత క్రానిక్ డ్రగ్ తీసుకునే వ్యక్తి మానేశాడు కదా, నేను కూడా మానేస్తాననే ధైర్యం పెరుగుతుంది. ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాళ్ళు షేర్ చేసుకుంటుంది. ఇలా గ్రూప్ థెరపీ జరుగుతుంటుంది. తర్వాత వాళ్ళకి ఏంటంటే మ్యూజిక్ థెరపీ, అంటే కొన్ని వాళ్ళకి ఏదైనా హాబీస్ ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ అలా కండక్ట్ చేసి వాళ్ళని మెల్లిమెల్లిగా, అంటే ఇక్కడ వాళ్ళకు ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సిన సత్ప్రవర్తన పెరిగే విధంగా బుక్స్ ఏర్పాటు చేస్తాము. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఒక 1 మంత్లో ఆ మనిషిలో చాలా రకాల మార్పులు వస్తాయి. మార్పులు వచ్చి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళే స్థితికి తీసుకొస్తాం, లేకపోతే ఇంకొక దగ్గర సెటిల్ అయ్యే విధంగా తీసుకొస్తాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే ఆల్కహాల్ డబ్బు ఖర్చు పెట్టి నెలకు 20 నుంచి 30 వేలు ఖర్చు పెట్టే వ్యక్తి 20 నుంచి 30 వేలు సంపాదించే స్థితికి తీసుకురావడాన్ని మనము పునరావాసం అంటాం, రీహాబిలిటేషన్ అంటాం. ఇలా చేయడం ద్వారా మనం బయటకు తీసుకురావచ్చు. చాలామంది అనుకుంటారు ఎందుకు ఇప్పుడు మానేయడం అట్లా నెగిటివ్ మాటలు మాట్లాడకుండా వాళ్ళని పాజిటివ్ దృక్పథంతో తీసుకొచ్చినట్లయితే ఈ రీహాబిలిటేషన్ ప్రాసెస్ ద్వారా మత్తు పదార్థాలు మాన్పించవచ్చు. విద్యార్థులకి ఈ స్ట్రెస్ తగ్గించడానికి మీ రీహాబిలిటేషన్ సెంటర్లో ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? స్ట్రెస్ అంటే ఎలా ఉంటుందంటే చాలా చిన్న కారణాలకే పిల్లలు ఇంపల్సివ్గా మారి క్షణికావేశంలో తల్లిదండ్రుల మాట వినడం లేదు, అండ్ స్మార్ట్ ఫోన్కు బాగా అలవాటుగా మారిపోతున్నారు. అంతేకాకుండా వాళ్ళలో స్ట్రెస్ అనేది పిల్లలకి ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ వరకు ఆ కాంపిటేటివ్ యుగంలో ఉన్నాం కాబట్టి కంపల్సరీ చదవాల్సి వస్తుంది, పిల్లలు స్ట్రెస్ అనేది పెరుగుతుంది. సో దానికోసం మనం ఏంటంటే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టాం. దీంట్లో ఏంటంటే ఎవరైతే ఇప్పుడు పిల్లల్లో ఈ స్ట్రెస్ కానీ, తర్వాత యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, తర్వాత కొన్ని ఫోబియాస్, అంటే వాళ్ళు చదువుతారు కానీ బయట ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎగ్జామ్ అంటే భయపడుతుంటారు, లేదా కల్చరల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ కారు, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనము కెరీర్ అడ్వాన్స్మెంట్స్ ప్రోగ్రామ్, అంటే ఈ కెరీర్ అడ్వాన్స్మెంట్ ప్రోగ్రాంలో ఏంటంటే వాళ్ళకు కొన్ని లైఫ్ స్కిల్స్ అనేది ట్రైన్ చేస్తాం. అంటే మా దగ్గర ఉన్న టీం అనేది ఏంటంటే ఫోబియాస్ పోవడానికి ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ అనేది కొత్త ఒక ప్రక్రియ ద్వారా వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరిగేటట్టు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగేటట్టు, వాళ్ళ భయాలు పోయే విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు చదవడంతో పాటు కల్చరల్, అంటే బయట ఇంటర్వ్యూ చేయాలన్నా కానీ, లేకపోతే సొసైటీలో మింగిల్ కావాలన్నా కానీ రాణించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రజలు వినియోగించుకోండి. తర్వాత అంతేకాకుండా మనం చైల్డ్ గైడెన్స్ క్లినిక్, చిన్నపిల్లలు చాలామంది చిన్నపిల్లల్లో ఈ కమ్యూనికేషన్ లోపం వస్తుంది, ఆటిజం, ADHD, వాళ్ళకు కూడా మనం ఏంటంటే ఈ స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ కూడా స్టార్ట్ చేశాము. ఈ సర్వీసెస్ కూడా ఇవ్వడం ద్వారా చాలామంది పిల్లలు, అంటే ఈ 5 సంవత్సరాల్లో పిల్లల్ని ఇప్పుడు చంటి పిల్లల్లో కమ్యూనికేషన్ లోపిస్తుంది, వాళ్ళని కూడా మనం ఏంటంటే నార్మల్ తీసుకొచ్చే విధంగా ఈ థెరపీస్ ఇచ్చాము. చాలామంది దీనికోసం హైదరాబాద్ వెళ్తున్నారు, మేము ఇక్కడ ఏర్పాటు చేశాము. దీన్ని ఉపయోగించుకొని మీ యొక్క పిల్లల భవిష్యత్తుని కాపాడుకోమని నేను సలహా ఇస్తున్నాను. సార్, మరి ఈ చలికాలంలో ప్రతి ఒక్కరూ మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి, మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ చలికాలంలో నేను ఇచ్చే సందేశం ఏంటంటే దీనికి డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు, చాలా ఉచితంగా కొన్ని సలహాలు పాటిస్తే డాక్టర్ అవసరం లేకుండా కూడా ఈ సమస్య నుంచి బయటపడచ్చు. ముఖ్యంగా మనకు ప్రకృతి ఇచ్చిన వరం ఏంటంటే సూర్యరశ్మి. చలికాలం 1 గంట సేపు మీరు సూర్యరశ్మిలో ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడము, వాకింగ్ చేయడము, చదువుకోవడం అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క మెదడు పైన ఆ ప్రభావం వలన మనకు సంతోషకరమైన రసాయనాలు పెరుగుతాయి, డిప్రెషన్ రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది, యాంగ్జైటీ రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ముఖ్యంగా అరటిపండు కానీ, రేగుపళ్ళు కానీ, జామకాయలు కానీ, ఇవేంటంటే ఉసిరికాయలు కానీ, ఇవన్నీ ఏంటంటే ఈ మనకు ఆ సీజన్కు మనం తట్టుకోవడానికి మనకు ప్రకృతి న్యాచురల్గా ఇచ్చిన ఫ్రూట్స్ అనమాట. ఈ ఫ్రూట్స్ తినడం వల్ల ఏంటంటే మేము విటమిన్ సి, ఉసిరికాయ విటమిన్ సి వల్ల మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగాలు రాకుండా చాలా కాపాడుతుంది. తర్వాత ఆకుకూరల్లో ఉండే ఫోలిక్ యాసిడ్, ఐరన్, తర్వాత అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మిమ్మల్ని యాక్టివ్గా ఉండడానికి కాపాడుతాయి. ఎప్పటికప్పుడే వేడివేడిగా వండుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఫుడ్ అనేది టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చలికాలం ఏం చేస్తుంటారు, చాలామంది చలి ఉందని వాటర్ తాగరు. మంచిగా మీరు మధ్యలో వేడి చేసుకునే వాటర్ని వేడి చేసుకొని బాయిల్ చేసుకొని, ఇప్పుడు చైనా లాంటి ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు జిన్సెంగ్ అని ఒక ఇంగ్రీడియంట్ వేసి రిపీటెడ్గా కొన్ని తాగుతుంటారు. హైడ్రేషన్, బాడీని హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. మీరు చల్లగా ఉంటుంది కాబట్టి హాట్ వాటర్తోని గోరువెచ్చని నీళ్ళు తాగుతుండండి. తర్వాత స్మోకింగ్, చాలామంది ఏం చేస్తుంటారంటే చేసే మిస్టేక్ ఏంటంటే మా చల్లగా ఉంది, ఒక సిగరెట్ వేద్దామని చెప్పి మంచి సిగరెట్ తాగుతాం, కానీ దానివల్ల రకరకాల సెక్షువల్ డిస్ఫంక్షన్స్, ఆస్తమా ప్రాబ్లమ్స్, తర్వాత మానసిక ఒత్తిడి, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. సో కాబట్టి ఆల్కహాల్, ఈ సిగరెట్ దూరంగా ఉండండి.
తర్వాత ఎక్సర్సైజ్ చేయండి, మజిల్ పవర్ పెరుగుతుంది, మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, మజిల్ మాస్ పెరుగుతుంది, మంచి బాడీ పెరగడానికి జిమ్ చేసే వాళ్ళకి చాలా మంచి టైం ఇది. మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చాలామంది చలినీళ్ళతో స్నానం చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి వేసవివేగల షాక్ అంటాము, హార్ట్ పైన ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే మరీ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. తర్వాత ఇంకా ఏదైనా ఆరోగ్యమైన సమస్య, మానసిక సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మేము దానికి కొన్ని రకాల మందులు కానీ కౌన్సిలింగ్స్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని అందించినందుకు భారతీ ఛానల్ ప్రేక్షకుల తరఫున, నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ విశాల్ గారు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి ఈ చలికాలంలో మీరందరూ మానసికంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ శ్రీధర్తో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.